నమస్తే అందరికి. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ అందమైన మొహాన్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే హాయ్ ఐయామ్ వైష్ణవి అండ్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ డింగరచ్చు పిల్ల. చాలా వీక్స్ తర్వాత నెల తర్వాత వచ్చాననుకుంటా ఫర్ సో అది పక్కకు పెట్టేస్తే యాజ్ యూజువల్ నా మేకప్ చూడండి ఎంత బాగా ఫ్లాలెస్ లా వచ్చిందో. ఇట్స్ ఆన్ పాయింట్, ఇట్స్ క్లాకింగ్. నేను చెప్పినవి మా అక్క తప్పితే లోకంలో అందరూ వింటారేమో. నేను చాలా సజెషన్స్ ఇస్తా కదా, చెప్పినప్పుడు మా అక్క అసలు వినదు, పెడచెవన పెట్టుకుంటది అనమాట. సో నేను మా అక్క ఎస్పెషల్లీ మై సిస్టర్ హ్యాస్ సడన్లీ గాట్ దిస్ అర్జ్ టు బై ఆల్ దీస్ స్కిన్ కేర్, బాడీ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. చాలా కొనింది టు బి ఆనెస్ట్, లాస్ట్ మంత్ ఈ మంత్ లో అనుకుంటా. సో ఏమేమి కొన్నాము, ఇట్స్ బీన్ ఫ్యూ వీక్స్ దట్ ఐ హ్యావ్ పర్సనల్లీ యూస్డ్ అండ్ నాకు కొన్ని చాలా బాగా నచ్చాయి. అండ్ నేను అదే మీతో రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ బాట్, నచ్చితే మీరు కూడా కొనుక్కోవచ్చు. బేసిక్ గా మనందరికి బాడీ ఇష్యూస్ అనేవి, స్కిన్ ఇష్యూస్, బాడీ మీద ఉన్న స్కిన్ ఇష్యూస్ అనేవి చాలా కామన్. నాకైతే బ్యాక్ నే, అన్ఈవెన్ స్కిన్ టోన్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ చాలా కామన్ అనమాట. సో వీటికి కూడా ఒక డిఫరెంట్ జెంటల్ కేర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పక్కన యాజ్ యూజువల్ నేను కొన్న ప్రోడక్ట్స్ అన్ని, మేము కొనుక్కున్న ప్రోడక్ట్స్ అన్ని పెట్టాను అనమాట. సో ఒక్కొక్కటిగా నేను మీ అందరికీ చూపిస్తాను. ఫస్ట్ నేను బాడీ కేర్ గురించి స్టార్ట్ చేస్తాను, బాడీ వాషెస్ గురించి సజెస్ట్ చేస్తాను. ఈ మధ్య నేను ఫియామా షవర్ జెల్ ని స్టార్ట్ చేసా వాడడం. అండ్ దిస్ ఇస్ పింక్ కలర్ అనమాట. దీని మీద ఫ్రేగ్రెన్స్ నాకు చదవడానికి రావట్లేదు. పర్చౌలి అండ్ మకడామియా, ఐఎమ్ రియలీ సారీ గైస్, నాకు పలకడానికి రావట్లేదు, అందుకే ఈ పింక్ కలర్ ఉంది కదా ఇదనమాట. చూడండి, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ 100 రూపీస్. మొత్తం లిటరలీ మొత్తం వాడేసాను. నేనే ఎక్కువగా వాడుతున్నానేమో, అంత బాగా నచ్చింది నాకు ఇది. ఫస్ట్లీ చాలా మంచిగా ఫోమింగ్ గా ఉంది. అంటే లక్స్ ఉంటుంది కదా, అది టూ మచ్ ఆఫ్ ఫోమ్ ఉందన్నమాట. నాకు అట్లా టూ మచ్ ఆఫ్ ఫోమ్ ఉంటే స్లిప్పరీ ఉంటుంది, బాత్రూమ్ కూడా చాలా స్లిప్పరీగా అయిపోతుంది మనము లోఫా మీద వాడుతూ ఉంటాం కదా. సో నాకు అది అసలుకే నచ్చలేదు. ఇందులో నేను పర్పుల్ కూడా వాడాను, అది కూడా నాకు అంతగా ఏం నచ్చలేదు. బట్ వన్స్ నేను ఇది వాడడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఫ్రేగ్రెన్స్ అనేది ఎంత బాగుంది తెలుసా, లిటరలీ ఫ్లవర్స్, ఒక మంచి కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లవరిష్ నాకు ఫ్రేగ్రెన్స్ వచ్చింది అనమాట. నాకు చాలా అంటే చాలా నచ్చింది. నాకు వెరీ తక్కువగా ఇన్స్టాంట్ గా ప్రొడక్ట్స్ అనేవి నచ్చుతాయి అనమాట. సో ఒకసారి నేను దీన్ని వాడిన వెంటనే నాకు ఇది నచ్చేసింది. సెకండ్ వన్ ఈజ్ బీ బాడీ వాష్ 5% AHA BHA బాడీ వాష్. ఇది నార్మల్ బాడీ వాష్ కాదు, ఇందాక చూపించినట్టుగా దాన్ని రెగ్యులర్ గా వాడచ్చు. ఇట్ ఈస్ దట్ వన్, ఫియామా వన్ ఈజ్ అ జెంటల్ బాడీ వాష్. బట్ ఇది వచ్చేసరికి ఇది ఒక ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ నార్మల్ బాడీ వాష్ అండ్ అన్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్. ఇందులో మీకు యాక్టివ్స్ ఉంటాయి అనమాట, లైక్ AHA BHA ఇవన్నీ ఉంటాయి, సాలిసిలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ ఇట్లాంటివి ఉంటాయి. ఇలాంటివి ఉండడం వల్ల యాజ్ ఐ హావ్ సెట్ బ్యాక్ నే, స్కిన్ మీద చిన్న చిన్న బంప్స్, స్ట్రాబెరీ లెగ్స్, స్ట్రాబెరీ స్కిన్ ఇలాంటివన్నీ అయిపోతూ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని మంచిగా తగ్గియడానికి ఇలాంటి బాడీ వాషెస్ ని వాడతారు. ఎస్పెషల్లీ నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బీ బాడీ వాష్ ది వాడాను. అప్పుడు నిజంగా నాకు జెన్యున్ గా బాగా నచ్చలేదు. ఐ రియలీ డోంట్ నో, ఫార్ములా ఆర్ టెక్స్చర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉండే. బట్ ఈ మధ్య మార్చారో ఏమో నాకు తెలియదు. నేను యూజువల్లీ మీరు చూస్తే నేను కెమిస్టాట్ ప్లేనే వాడుతూ ఉంటాను, దానికి స్టిక్ ఆన్ అవుతూ ఉంటాను. ఫర్ ఇయర్స్ వరకు వాడినా, లిటరలీ ఫర్ ఇయర్స్ వరకు. బట్ మా అక్క ఒకసారి నేను ట్రై చేస్తాను అని చెప్పి బీ బాడీ వాష్ తెప్పించింది. అండ్ గాయ్స్, లైక్ ఆల్ ఆఫ్ ద సడన్ నాకు ఫస్ట్ టైంలో యూజ్ చేసినప్పటికీ నాకు చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ అన్ కెమికల్ ఎక్స్ఫోలియేటర్, ఐ అండర్స్టాండ్. బట్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్ కూడా ఉందన్నమాట. ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్ అంటే ఏమీ లేదు, ఇక్కడ మీరు చూస్తే కనుక లైక్ చాలా ఇట్లా, ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ సీ ఆర్ నాట్, మీకు చాలా ఇట్లా టైనీ గ్రాన్యూల్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇవి ఉండడం వల్ల ఏంటి అని అంటే మీకు మంచిగా స్కిన్ అనేది స్క్రబ్ అవుతుంది, డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పోతాయి, పోర్స్ లోపల ఉన్న డస్ట్ కానీ ఏమైనా ఇంప్యూరిటీస్ కానీ బాగా బయటకు వచ్చేస్తాయి అనమాట. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్ ఫర్ అ గుడ్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ అనమాట. నాకు కెమిస్టాట్ ప్లే తర్వాత ఐ రియలీ డోంట్ నో, అది వాడేసి నాకు ఎందుకో అంతగా అంటే మోడరేట్ అయిపోయింది. అది నాకు కొద్దిగా డిఫరెంట్ చేంజ్ కావాలనిపించింది. సో నేను ఇది బీ బాడీ వాష్కి స్విచ్ అయ్యా. ఫార్ములా కానీ, అంటే స్మెల్, ఫ్రేగ్రెన్స్ కానీ, అండ్ ద టెక్స్చర్ ఆన్ ద స్కిన్ కానీ, అది వాష్ చేసేసిన తర్వాత సాఫ్ట్నెస్ని ఇవ్వడం కానీ చాలా బాగా నచ్చింది అనమాట. అందుకే ఐ వుడ్ సజెస్ట్, ఒకవేళ మీరు ఇట్లా ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే దిస్ వుడ్ బి అ వెరీ గుడ్ వన్. దట్ ఈస్ ఫర్ బాడీ వాషెస్. ఇప్పుడు బాడీ లోషన్స్ లో 2 డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ విష్ కేర్ AHA BHA బాడీ లోషన్. అండ్ ఇది కొత్తగా ఇప్పటి వరకు మేము ఈ బ్రాండ్ నుంచి అసలు యూజే చేయలేదన్నమాట. న్యూడ్ నుంచి బాడీ లోషన్ ఇది. శ్రీలీల
ఇలా మేబీ దీన్ని దాని ఏమంటారు బ్రాండ్ అంబాసిడరా సారీ తన బ్రాండే అనుకుంటా ఇది న్యూడ్ అనేది. సో బేసికల్లీ ఈ న్యూడ్ బాడీ లోషన్ అనేది చాలా లైట్ వెయిట్ అనమాట. మీకు చూపిస్తాను. బేసిక్గా నేను ఇది కొనడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ మధ్య సమ్మర్లో ఎస్పెషల్లీ ఏ మాయిశ్చరైజర్ని యూజ్ చేసిన బాడీ మాయిశ్చరైజర్ చాలా థిక్గా అనిపిస్తుంది. ఎంత లైట్ వెయిట్ యూజ్ చేసినా కూడా నా స్కిన్ అనేది లిటరలీ బర్న్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మాయిశ్చర్ లూజ్ అయిపోతుంది. నాకు చిరాగ్గా అనిపిస్తుంది అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం హెవీగా కూడా అనిపిస్తుంది. సో ఒక లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ కావాలి అని చెప్పి నేను మా అక్క సర్చ్ చేస్తే షీ ఆర్డర్ దిస్ ఫ్రమ్ అమెజాన్. మేబీ ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ 300 రూపీస్. బట్ గాయస్ ట్రస్ట్ మీ ఎంత బాగుందంటే అంత బాగుంది. దీనికి ఇట్లా ఒక స్ప్రే బాటిల్ లాగా వస్తుంది అనమాట. దీని క్వాంటిటీ కూడా చాలా బాగుంది. ఒకరు మంచిగా ఈజీగా వాడేసుకోవచ్చు. అండ్ ఐమ్ గోయింగ్ టు షో యూ. ఇట్లా స్ప్రే చేసుకున్నారంటే చూడండి ఇట్లా మీకు లిక్విడీగా వస్తుంది అనమాట. చూసారా చాలా లిక్విడీగా ఉంటుంది. ఈజీగా అంటే డ్రూప్ డౌన్ కూడా అయిపోతుంది. మీరు ఇలా అనుకున్నారంటే అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్గా మాయిశ్చర్ కూడా అయిపోతుంది. అండ్ స్మెల్ ఇస్ సంథింగ్ ఎల్స్. నేను ఇప్పటివరకు యూజ్ చేసిన బాడీ వాషెస్ ఆర్ బాడీ లోషన్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్ స్మెల్స్ వెరీ గుడ్. ఎస్పెషల్లీ దీని టెక్స్చర్ చూస్తే కనుక చాలా లిక్విడీగా ఉంది విచ్ ఆర్ రియలీ లైక్డ్. అండ్ దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇట్లా స్ప్రే చేసుకున్నామా రుద్దేసుకున్నామా అంటే అయిపోతుంది. ఇది ఇంత ట్రాన్స్పరెంట్ అంటే లిక్విడ్ ఇన్ టెక్స్చర్ ఉంది కాబట్టి విత్ ఇన్ ఇట్లా 2-3 టైమ్స్ అనగానే మీ స్కిన్ లోపలికి ఇంకిపోతుంది. హెవీనెస్ ఉండదు, ఏమీ ఉండదు. అందుకే నాకు ఈ బాడీ లోషన్ అనేది చాలా నచ్చింది. సెకండ్ వన్ ఈజ్ AHA BHA బాడీ లోషన్ ఫ్రమ్ విష్ కేర్. ఇది కూడా ఒక యాక్టివ్స్ ఉన్న బాడీ లోషన్ అనమాట. ఇది మనకి నార్మల్ బాడీ లోషన్ ఎలా అయితే మాయిశ్చరైజేషన్ ఇస్తుందో సేమ్ అలానే ఇస్తుంది. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ అగైన్ స్ట్రాబెరీ లెగ్స్ కానీ అనీవెన్ స్కిన్ టోన్ కానీ బ్యాక్ని బంపీ స్కిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని తగ్గించాలి అని అంటే ట్యాన్ పోగొట్టుకోవాలి ఇట్లాంటివి అని అంటే ఇలాంటి బాడీ లోషన్స్ని వాడాలన్నమాట. యాక్టివ్స్ ఉన్నవి బాడీ వాషెస్ అండ్ బాడీ లోషన్స్ ఇట్లాంటివి వాడాలి. ఇది మీకు చూపిస్తా కొద్దిగా థిక్గా ఉంది. ఇది చాలా థిక్గా ఉందన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద టెక్స్చర్. అంటే ఐ డోంట్ నో, నాకు సమ్మర్లో ఎస్పెషల్లీ వాడినప్పుడు చాలా థిక్గా అనిపించింది. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఓకే, కానీ బ్లెండ్ చేసుకోవడానికి కానీ అంటే రాసుకోవడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట. సో అందుకే నేను దీన్ని అంటే నైట్ పూట వాడుతున్నాను. బికాస్ నైట్ అంటే మనం ఎక్కడికి వెళ్ళము, ఏమి చేయము, ఫ్యాన్ కిందనో ఏసీ కిందనో పడుకుంటాం కాబట్టి మనకు ఉడకపోసినా కూడా ఇట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్. మరీ అంత పొద్దున్న చిరాకు వేసినంత అయితే అయ్యేదు. సో ఇవి ఇలాంటి మాయిశ్చరైజర్స్ మీరు కంటిన్యూస్గా యూజ్ చేశారు అని అంటే మీ స్కిన్లోనే చాలా మంచి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మస్ట్ ట్రై. మీరు ఒకళ్ళు కనుక్కున్నారు అని అంటే మంచిగా ఫర్ 2 to 3 months ఈజీగా వచ్చేస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఆ బాడీ వాష్ అండ్ దిస్ రెండు రెగ్యులర్గా వాడారు అని అంటే మీ స్కిన్లోనే మీరు చేంజ్ చూడొచ్చు. అండ్ నా అండర్ ఆర్మ్ మిస్ట్ అసాయా నుంచి ఈవెన్ టోన్ అండర్ ఆర్మ్ మిస్ట్ని నేను కొనుక్కున్నాను అనమాట. ఇది నేను కొనుక్కున్నాను. అంటే ఇది అసాయాలో 1+1 ఆఫర్ సంథింగ్ ఏదో ఉండే అనమాట. కాదు, 799 రూపీస్కి 2 ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనగానే నేను ఎప్పటి నుంచో అసాయా ప్రొడక్ట్స్ ట్రై చేయాలనుకున్నాను. సో అందుకే నేను ఈ అండర్ ఆర్మ్ మిస్ట్ తీసుకున్నాను. ఇట్ వాస్ లైక్ లిటరలీ హైప్డ్ ఆన్ ది ఇంటర్నెట్ అండ్ ఐ హ్యావ్ నో షేమ్ టు సే కి ఐ హ్యావ్ అన్ఈవెన్ అండర్ ఆర్మ్స్. లైక్ నాకు కొంచెం హైపర్ పిగ్మెంటెడ్ అండర్ ఆర్మ్స్ ఉంటాయి అనమాట, డార్క్ అండర్ ఆర్మ్స్. సో ఐ ట్రై హియర్ అండ్ దేర్ ప్రోడక్ట్స్. సో నాకు ఇది ఎందుకు ఐ డోంట్ నో, చాలా మంది యూస్ చేశారు, రిజల్ట్స్ వచ్చాయి అండ్ ఆఫర్లో కూడా ఉంది కదా, లెట్ మీ జస్ట్ ట్రై అండ్ షో, ఇట్లా మీకు కూడా సజెస్ట్ చేయడానికి ఉంటుంది అన్నట్టుగా నేను ట్రై చేశాను అనమాట. ఐఎమ్ స్టిల్ ఇన్ ద మిడ్ వే. నేను ఒక 2 weeks అయింది అనుకుంటా ఇది స్టార్ట్ చేసి. నైట్ పూట పెడుతున్నాను ఎస్పెషల్లీ బికాజ్ మనం ఎక్కడికి వెళ్ళము, ఏమి చేయము. ఈ మధ్య నాకు ఈ సమ్మర్స్లో స్వెట్ అనేది చాలా ఎక్కువగా సెక్రీట్ అవుతుంది అండర్ ఆర్మ్స్ దగ్గర. సో పొద్దున పూట నేను పెట్టుకోవట్లేదు. రాదర్ దెన్ దాట్ నైట్ నేను జిమ్ చేసి వచ్చిన తర్వాత బాడీ వాష్ చేసుకున్నప్పుడు అప్పుడు నేను తర్వాత ఇది మంచిగా పెట్టుకుని పడుకుంటాను. అండ్ రియల్గా డిఫరెన్స్ కనిపించాలనంటే ఇట్ విల్ టేక్ టైమ్ టు బి ఆనెస్ట్. సో ఐ హ్యావ్ టు సీ. ఇందులో ఇంగ్రీడియంట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. 7% గ్లైకాలిక్ యాసిడ్. గ్లైకాలిక్ యాసిడ్ ఇస్ సచ్ అ జెమ్. మీకు అన్నిటినీ అంటే మీ బాడీ, ఫేస్, హెయిర్ అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ద వన్ అండ్ ఓన్లీ అంటే లిక్విడ్ గోల్డ్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ లాక్టిక్ యాసిడ్. మీరు చూస్తే కనుక బాడీ వాష్లో ఉంది, ఈ అండర్ ఆర్మ్ మిస్ట్లో ఉంది అండ్ బాడీ లోషన్లో కూడా ఉంది. బాడీ లోషన్, బాడీ వాష్ అండ్ దిస్ మిస్ట్. అంటే ఈ సాలిసిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, AHS BHS ఇవన్నీ ఏం చేస్తాయి అని అంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ని, డార్క్ స్పాట్స్ని, హైపర్ పిగ్మెంటేషన్స్ని ఈవెన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. పెద్దగా డిఫరెన్స్ వచ్చేస్తుంది అని చెప్పి నేను ఫేక్ మాటలు చెప్పాలనుకోవట్లేదు. బట్ ఎస్, దేర్ విల్ బీ అ విజిబుల్ డిఫరెన్స్. ఎప్పుడు అని అంటే మీరు కంటిన్యూస్గా ఫర్ మంత్స్ వరకు వాడితేనే మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఊరికే వాడేసా నాకు రావాలి 1 weekలో 2 weeksలో అంటే రాదు. సో యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్ అండ్ ఫర్ మంత్స్ వరకు దాన్ని రిపీటెటివ్గా వాడాలి. అండ్ నాకు ఇది ప్రోడక్ట్ చాలా నచ్చింది. నార్మల్గా అయితే
రోల్ ఆన్స్ ఉంటాయి కదా, రాదర్ దాన్ దాట్ రోల్ ఆన్స్ అన్నప్పుడు కూడా ఐ జెన్యున్లీ ఫీల్ లైక్ మన అండర్ ఆర్మ్స్ లో కూడా జర్మ్స్ అనేవి ఇట్లాంటివి స్వెట్ వల్ల ఉంటూ ఉంటాయి. నువ్వు సేమ్ అండర్ ఆర్మ్ ని నువ్వు చేసావు అని అంటే ఇట్ మైట్ బి నాట్ దాట్ హైజీనిక్ టు బి ఆనెస్ట్. బట్ ఇది స్ప్రేలో వచ్చింది కాబట్టి యూ కెన్ జస్ట్ స్ప్రే, టచ్ ఉండదు, ఏమీ ఉండదు. సో అన్హైజీనిక్ లేకపోతే జర్మ్స్ ఇవన్నీ ఉంటాయి అన్న దాని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ అ వెరీ గుడ్ వన్, తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు కొనుక్కోండి. సాయాలో ఇంకొకటి అని చెప్పా కదా 2 కొనుక్కోవాలి అని చెప్పి, నేను ఇక్కడ అడ్వాన్స్ టార్గెటింగ్ సీరం తీసుకున్నాను అనమాట. ఇది రెడ్యూసెస్ హైపర్పిగ్మెంటేషన్, ఫైట్స్ డార్క్ స్పాట్స్ అండ్ ప్రమోట్స్ ఈవెన్ స్కిన్ టర్న్. అగైన్ మీరు చూస్తే కనుక లిటరలీ నేను మా అక్క వీఆర్ లైక్ మొత్తము ఏంటి స్కిన్ ని మొత్తం ఈవెన్ టోన్ చేసేసేయాలి అని చెప్పిన మిషన్ లో ఉన్నాము ఇప్పుడు. జోక్స్ అపార్ట్, బట్ యునో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు మెయింటైన్. ఎస్పెషల్లీ నాకు అనిపిస్తుంది కొద్దిగా తెలుసుకోవాలి నీ స్కిన్ ఇష్యూస్ ఏంటి, యూ హ్యావ్ టు రీసెర్చ్. కొన్ని ప్రోడక్ట్స్ లేకపోతే డర్మా దగ్గరికి వెళ్తావా, అది నీ ఇష్టము. ఇవి జెన్యున్లీ ఫీల్ లైక్ నాకు ఇవి రిజల్ట్స్ కనిపిస్తాయి ఇలాంటివి యూస్ చేయడం వల్ల, అందుకే నేను వాడుతూ ఉంటాను. ఒకవేళ నాది అంత ఇంటెన్స్ ఉంది అంటే డర్మాట్ దగ్గరికి వెళ్తా అఫ్ కోర్స్. సో ఈ అడ్వాన్స్ స్పాట్ రిడక్షన్ ఏంటి అని అంటే ఇక్కడ పింపుల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని తగ్గియడానికి. అండ్ ఆల్సో నాకు ఇక్కడ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. ఇప్పుడు మేకప్ వేసుకున్నా కాబట్టి మీకు కనిపించలేదు, బట్ నా రియల్ స్కిన్లో ఐ హ్యావ్ ఫ్యూ ఇష్యూస్ అనమాట నా ఫేస్కి. సో అవి రెడ్యూస్ చేయడానికి నేను ఇది తీసుకున్నాను. నాకు ఏంటి అని అంటే వచ్చిన వెంటనే పంపులు వచ్చిన వెంటనే డార్క్ స్పాట్ అయిపోతుంది, అది పోనే పోదు, లిటరలీ డార్క్ బ్రౌన్ అవుతుంది అనమాట. సో అది పోగొట్టడానికి ఎన్ని సీరమ్స్ వాడాలో నాకే తెలుసు. ఒక 3 to 4 అట్లీస్ట్ 1 month పట్టేస్తుంది అది పోవడానికి. అది వెళ్ళి ఇంకొకటి వస్తూ ఉంటుంది అనమాట, అట్లా నడుస్తూ ఉంటుంది నాదంతా. సో ఎవ్రీథింగ్ అపార్ట్, ఇది కూడా నేను ఈ మధ్యనే ట్రై చేశాను ఇది స్టార్ట్ చేయడము, బికాస్ అప్పటి వరకు నేను వేరేది వాడుతూ ఉండే, నా దగ్గర ఉన్నది అయిపోగొట్టాను. సో ఆ తర్వాత మేబీ ఒక 2-3 days అయింది అనుకుంటే ఇది స్టార్ట్ చేసి. నేను వెంటనే మీకు డిఫరెన్స్ చెప్పలేను, బట్ ద ఇంగ్రీడియంట్స్ వాట్ ఇట్ ఇస్ హ్యావింగ్ దిస్ ఇస్ ఆల్సో సో నైస్. నియాసినమైడ్ అండ్ ఆల్ఫా అర్బిటన్ నేను తీసుకోవడానికి కూడా అదే రీజన్. నేను ముందు డీకన్స్ట్రక్టివ్ వాడేదాన్ని అనమాట, అందులో కూడా ఆల్ఫా అర్బిటన్ అండ్ నియాసినమైడ్ ఉండేది. సో ఐ రియలీ అంటే ఫర్ మై స్కిన్ ఇట్ వర్క్స్ లైక్ ఎట్లా అంటే ఒక అమృతం లాగా పనిచేస్తుంది అనమాట. అమృతం తాగితే ఇట్లా ప్రాణం ఇట్లా లేచేస్తుందో సేమ్ అలానే అన్నట్టు నాకు నియాసినమైడ్ అండ్ ఆల్ఫా అర్బిటన్ 2 కాంబినేషన్ వర్క్స్ లైక్ మ్యాజిక్. సో నాకు డార్క్ స్పాట్స్ అనేవి తగ్గించడానికి, ఈవెన్ టోన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే నేను ఇది చూస్ చేసుకుని ట్రై చేస్తున్నాను. యాజ్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ అ మేకప్ ప్రోడక్ట్. దిస్ ఈజ్ ఇన్సైడ్ స్కిన్ టింట్ 5-in-1 మల్టీ ఫంక్షనల్ సీరం ఫౌండేషన్ అనమాట. దిస్ ఈజ్ సచ్ అ గుడ్ జెమ్. నేను ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. లిటరలీ చాలా మంత్స్ బ్యాక్ ఇది లాంచ్ అయ్యింది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ కూడా దీన్ని చేశారు. ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ కూడా వాడి చాలా బాగుంది, తీసుకోండి అని చెప్పారు. అండ్ ఇది నా షేడ్ వచ్చేసరికి 6 hazelnut అనమాట. కరెక్ట్ నా షేడ్ మ్యాచ్, కరెక్ట్ అంటే కరెక్ట్ నా షేడ్ మ్యాచ్. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా అదే. ఎంత ఫ్లాలెస్గా వచ్చింది చూడండి. మేకప్ నో మేకప్ లుక్స్కి, రెగ్యులర్ మేకప్ లుక్కి. చాలా మందికి స్కిన్ లైట్ ఉండాలనుకుంటారు కదా, ఫౌండేషన్ స్కిప్ చేసేసి దాని ప్లేస్లో ఏంటంటే స్కిన్ టెన్స్ని వాడితే చాలా బాగుంటుంది. అంతే గైస్, ప్రొడక్ట్స్ అన్ని అయిపోయాయి. ఇట్ లిటరలీ ఫీల్స్ సో థెరప్యూటిక్ ఇలా వచ్చి మాట్లాడడం చేయడం అనేది. ఇట్స్ బీన్ అ వైల్. నేను అదే ఇన్స్టాగ్రామ్కి వీడియోస్ చేస్తున్నాను కానీ యూట్యూబ్కి చేయక చాలా రోజులు అయ్యింది. అగైన్ యాజ్ యూజువల్ ఐ విల్ ట్రై టు బీ కన్సిస్టెంట్. బట్ మీరు కూడా చెప్పండి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు. ఐఎమ్ ప్లానింగ్ లైక్ సో మెనీ అదర్ వీడియోస్. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలని అనుకుంటున్నారో దాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను చెప్పిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేయండి. అండ్ మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ బీ హ్యాపీ, బీ కైండ్. ఉంటాం మళ్ళీ. బాయ్.